స్వాగతం. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఈరోజు ఇక్కడ మనం ఎన్టీఆర్ గారి వర్ధంతి ఘనంగా జరుపుకుంటున్నాం. 1923 మే నెల 28వ తారీఖు జనవరి 28న ఒక ధ్రువతార ఈ తెలుగు రాష్ట్రంలో వెలిసింది. ఆయనే మన నటరత్న ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి వర్ధంతిని మనం ఈరోజు ఘనంగా చేసుకుంటున్నాం. ఒక సినీ నాయకుడిగా, ప్రజా నాయకుడిగా ఎన్నో మైలురాళ్ళు దాటుకుంటూ ఆయన చేసిన ప్రస్థానం మహనీయంగా మనం కొనియాడవచ్చు. ఎందుకంటే ఆయన ఒక అన్నగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వ్యక్తి. అన్న అంటే మన అన్న ఎన్టీఆర్గా మనం భావించవచ్చు. ఆయన ఏ పాత్ర చేసినా పరకాయ ప్రవేశం చేసి ఆ పాత్రకు పాత్ర భయపడేలా ఆయన నటించేవారు. అలాంటి మన నటరత్న ఎన్టీఆర్ గారి వర్ధంతి మనం ఈరోజు జరుపుకుంటున్నాం. అట్లాగే ఎన్నో ఏ రంగంలో అడుగుపెట్టినా దాన్ని ఫలితం ఆశించకుండా మనం ఏ పనైనా చేయగలగాలి. అలాంటి నిర్ణయాలు తీసుకొని ఒక రాజకీయ రంగ ప్రవేశం చేసి 9 నెలల్లోనే అరంగేటం చేసి పార్టీని స్థాపించి తెలుగు రాష్ట్రాల్లో విజయదుందుభి భోగించి మన అన్న నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ప్రజల మనసు గెలుచుకొని ముఖ్యమంత్రి అయ్యారు. అట్లాగే ఆ రోజు కరువు కాటకాలలో కొరవన్నం మామూలుగా జొన్నన్నం తినే టైంలో ఎన్నో సంచలనమైన నిర్ణయాలు తీసుకొని కిలో 2 రూపాయల బియ్యాన్ని ప్రవేశపెట్టి మంచి ఆలోచనతో పేద ప్రజలు పట్టడంలో నోట్లోకి వెళ్లే విధంగా ఆయన నిర్ణయం తీసుకున్నాడు. పేదవాడికి కూడు గుడ్డ నీరు అనే నిదానంతో ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మన అన్న ఎన్టీఆర్కి మనం ఈరోజు వర్ధంతి ఇలా చేసుకోవడం అంటే చాలా గర్వకారణంగా భావిస్తూ మనం ఈరోజు ఈ పార్టీ నీళ్ళలో ఉంటున్నామంటే ఈ పార్టీకి పదవులు వచ్చినా ఏది అనుభవించినా జనానికి ఉపయోగపడ్డ ఈ పార్టీ పెట్టిన మన వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారిని గుర్తు చేసుకుంటూ ఈరోజు మనం ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విశ్వవిఖ్యాత నరసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారికి ఈరోజు వర్ధంతి కార్యక్రమంగా ఇక్కడ మా పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. 1982లో పార్టీ పెట్టి తెలుగుదేశం అప్పటి వరకు పార్టీ అంటే ఓటు అంటే తెలియని వ్యక్తులు కూడా పార్టీ పెట్టి ఓటు వేయించాలి, ప్రతి 18 సంవత్సరాలు ప్రతి పౌరుడికి ఓటు ఉంటుందని తెలియజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీ 9 నెలల్లోనే అధికారంకి వచ్చి నందమూరి తారక రామారావు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత ఆయన వారసత్వంలో వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ పార్టీని గత 40 సంవత్సరాలుగా మోసుకుంటూ కార్యకర్తలకు అండగా ఉంటూ ఈరోజు పార్టీకి వెన్నుదండుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలతో సంక్షేమ పథకాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థిరస్థాయిగా నిలిచిపోయింది. రాష్ట్రంలో 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చినా, పెన్షన్ ఇచ్చినా, ఏది ఇచ్చినా సంక్షేమ పథకం అంటే గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీ అని ఇంకోసారి గుర్తు చేసుకుంటూ అంతటి మహానాయకుడికి ఈరోజు వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం మాకు నిజంగా గర్వంగా ఉందని ఫీల్ అవుతూ ఈ కార్యక్రమానికి వచ్చిన మా గ్రామ పార్టీ పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు 29వ ఎన్టీ రామారావు గారు వర్ధంతి సందర్భంగా పర్వతాపురం గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. వచ్చిన నాయకులందరికీ కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదములు.